జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద మైలురాయి ఏది అంటే 2029 ఎన్నికలే. ఆ మైలురాయిని ఖచ్చితంగా ఆయన దాటాలి. అది గనక వెళ్తే ఇక ప్రయాణం చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పట్లో తిరిగి ఉండదు అనేది. మొన్న కూడా అదే చెప్పారు. 2024లో గనక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే తిరిగి ఉండదు. అది ఒక మైలురాయి అని. కానీ ఆయన ఓడిపోయారు. గెలిచేసి ఉండుంటే ఓకే. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? జనసేన ఏంటి? బీజేపీ ఏంటి? కూటమి కట్టినా ఏమైందని తెలుసు. కానీ కూటమి కట్టి తమ బలం నిరూపించుకున్నారు. ముగ్గురు కలిస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన శత్రువును కూడా గద్దె దించొచ్చు అని నిరూపించేశారు. అయిపోయింది. ఇప్పుడు అలాంటి బలమైన ప్రత్యర్థులు అందులోకి 3 చేతులు కలిసి ఉన్నాయి అక్కడ. ఆ 3 చేతులు కలిసి ఉన్నాయి అంటే వాళ్ళ బలం ఎంత ఉంటుంది? అంతటి అతి బలవంతమైన ప్రత్యర్థులను ఓడించాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడే అసలైన అతిపెద్ద మైలురాయి 2029 ఎన్నికలు అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ మైలురాయి కనుక దాటేయగలిగితే, సునాయాసంగా రీచ్ చేసేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఉండదు మరొక 10 ఏళ్ల పాటు. అంటే ఈసారి వరుసగా 2 టర్మ్స్ ఆయనే గెలిచే అవకాశం ఉంటుంది అనేది. లేదు అప్పుడు కూడా పాలనలో ఏమన్నా తేడాలు వస్తే ఏదైనా జరగచ్చు. కాకపోతే వాళ్ళ ధీమా అయితే అలా కనిపిస్తుంది. మరోపక్క కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు తిరిగిలేదు, మరొక 2-3 సార్లు మనమే ఎమ్మెల్యే అవుతాం, ముఖ్యమంత్రి అవుతాం, మనదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి ఎమ్మెల్యేలందరినీ కూడా రెడీ చేస్తున్నారు. అందుకే అందులో భాగంగానే తొలి ఏడాది సుపరిపాలన అందించామంటూ తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మైలురాయి దాటడానికి ఈ 4 ఏళ్ళు ఎంత కష్టపడతారనే చూడాలి.